Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 26th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండే అండ్ మార్కెట్ ఎట్లాంటి రివార్డ్ ఇచ్చింది అండ్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. సో ఒకసారి ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది బేసిక్గా మనకి ఎస్టర్డే జరిగిన క్లోజింగ్ ఈ జోన్లో ఉండింది. యా, సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ అంటే యాజ్ పర్ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ మనం ఏదైతే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ దేవర్ ఎక్స్పెక్టింగ్కి ప్రైస్ చాలా పైకి వెళ్తుంది అని చెప్పేసి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఐస్ అండ్ ప్రొప్రైటరీస్ వీళ్ళు ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే అండ్ వీళ్ళ వ్యూ ఎలా ఉండింది, ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా వీళ్ళ మైక్రో లెవెల్ స్ట్రాటజీ చూసినా అంటే కంప్లీట్గా సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ వ్యూ కూడా ఇదే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ యా, సో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ వచ్చేసి మన ఇంటెన్సిటీ ప్రకారం మనం ఇది ఒక కీ జోన్గా అయితే ఐడెంటిఫై చేసుకున్నాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అండి ఈ జోన్ నుంచి కిందికి వస్తూ ఉంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. బట్ స్టిల్ హై ప్రాబిలిటీలో కూడా 80% క్వాంటిటీని డిప్లాయ్ చేయమని చెప్పినండే బికాజ్ ఆఫ్ దిస్ అంటే ఆప్షన్ బయర్స్కి ఎక్కువ స్కోప్ ఉండదు, ఉన్న చోటనే మంచి ప్రీమియంని కలెక్ట్ చేసుకోవాలంటే ఇది మన ఎక్స్పెక్టేషన్ ఉండే. అండ్ ఇన్ కేస్ ఈ సైడ్ వేస్ డైరెక్ట్గా మనకు ట్రేడ్ దొరకలేదు ఆర్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ వేరే సినారియో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎక్కడైనా సరే 20 to 30 పాయింట్స్ జనరల్గా స్పాట్లో స్టాప్ లాస్ ఉండాలి. ఇది ఆప్షన్లో ఏమవుతుందంటే 10 to 15 పాయింట్స్ ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి టీకే. అండ్ ఇది కూడా మీడియం ప్రాబిలిటీ కూడా 40% అని డిస్కస్ చేసుకుండే. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా కిందికి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో, అదర్వైజ్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి ఒక డౌ థియరీ వైలేషన్తో ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్. మీరు ఇంతకుముందు మన ఎక్స్పైరీ వీడియో చూస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. సో పీపుల్ మళ్ళీ దానికి అట్రాక్ట్ అవుతారని చెప్పేసి నేను ఎక్కువగా ఈ గామా బ్లాస్ట్ కానీ హీరో జీరో ఇట్లాంటి థింగ్స్ అని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు టీకే. సో ఇది మన సినారియో ఉండే. ఈవెన్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో, ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఒక డౌ థియరీ వైలేషన్తో కిందికి వస్తూ ఉంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోగా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ జనరల్గా 10 to 20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం టీకే. సో ఇది మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న ప్లాన్. అండ్ పర్సనల్గా బుల్లిష్ చేయాలి అంటే పర్సనల్గా నేనైతే కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పర్సనల్గా నేను అండ్ ఎవరిని వాట్ వి కాల్ భయపెట్టట్లేదు ఆర్ మీ వ్యూ నేను డిస్టర్బ్ చేయట్లేదు. పర్సనల్గా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది డాక్యుమెంట్ చేస్తున్నాను అనుకో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను టీకే. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. అండ్ ఏదైతే జనరల్గా నాకు ఫ్యూ మెసేజ్ కూడా వచ్చినుండే. సో ఇది బేసిక్గా ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే లైవ్లో నేను అంటే జనరల్గా ఒక 10 to 15 మెసేజ్ ఉన్నాయనుకోండి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. సో ఆర్ టైం టేకింగ్ ఉండొచ్చు, ఈ లోపల మీకు జరగాల్సిన నష్టం జరగకపోవచ్చు ఆర్ ఈవెన్ ప్రాఫిట్ బుకింగ్ సినారియోలో ఉన్నా కూడా మిస్ అవ్వకపోవచ్చు. సో దీని బదులు ఎల్ఓఎన్లో జాయిన్ అవ్వండి సో దట్ టైం టు టైం అప్డేట్స్ ఉంటాయి. ఈవెన్ మెయిన్ ఛానల్ చూసినా కూడా మేజర్గా అట్లీస్ట్ 50 to 60% ఎల్ఓఎన్ అప్డేట్స్ అయితే ఉంటాయి. బట్ క్రూషియల్ లెవెల్స్ కొన్ని ఎక్కువగా ఎల్ఓఎన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి బికాజ్ ఎవరైతే పీవైటీ ఎకో సిస్టమ్ని వాట్ వి కాల్ సపోర్ట్ చేస్తున్నా ఉన్నారో నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి టీకే. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ పర్సనల్గా టీకే. యా, సో ఇక్కడ పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ ఏంటి, మనం ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఏదైనా డ్రాప్ అయినా కూడా స్పాట్లో 30 పాయింట్స్ కావాలి. అండ్ ఇక్కడ మనకి స్పాట్లో 30 పాయింట్స్ ఉందా లేదా స్టాప్ లాస్ అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి పెట్టుకుందాం సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే యా, సో ఇప్పుడు 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. మనకి ఎంత కావాలి జనరల్గా 1:2 కావాలి. సో ఇప్పుడు మనకి ప్రైస్ ఈ రేంజ్ వరకు వచ్చిందా లేదా అనేది కూడా క్లియర్గా చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈవెన్ లేదా ఇక్కడే గ్యాప్ ఉంది కదా దీన్ని తీసుకున్నా కూడా పర్లేదు. అండ్ ఒక్కొక్కసారి 1 or 2 పాయింట్స్ అడ్జస్ట్ చేసుకున్నా కూడా పర్లేదు. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. సేమ్ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పర్సనల్గా నా వ్యూ అయితే వాట్ వి కాల్
చేంజ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి. అండ్ సేమ్ వే మనకి 31-32 పాయింట్స్ స్టాప్ లాస్తో క్లియర్గా ఉంది ఇది డైరెక్షన్. ఇన్ కేస్ దీని పైకి వెళ్తే స్టాప్ లాస్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇది క్లియర్ డైరెక్షన్ అన్నట్టే. నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో యా, అండ్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం 1:2 తీసుకున్నాం కదా, ఈ 1:2 జోన్ క్లియర్గా వచ్చేసింది పాయింట్స్ అనేది. దీని తర్వాత ఎక్కువగా హోల్డ్ చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు ఆప్షన్ బయర్స్ అనేది. పర్సనల్గా నేను ఆప్షన్ సెల్లర్ని, అండ్ ఓన్లీ ఎక్కువగా బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ అయినప్పుడే ఆప్షన్ బయింగ్ లాంటివి చేస్తూ ఉంటాయి. టీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే మనం అట్లీస్ట్ ఇది ప్లాట్ చేసుకొని చూసుకున్నా, ఆర్ ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇట్లా లైవ్లో ప్లాట్ చేసుకుని కూడా చెక్ చేసుకోండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఎందుకు 1:2 దగ్గరే బుక్ చేసుకోమంటారు ఈవెన్ దో డేటా బేరిష్ ఉన్నాం కదా అంటే, సో ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎక్కువగా హ్యూజ్ కాల్ సెల్లింగ్ చేసి కూర్చున్నారు తప్పితే పుట్ బయింగ్ అనేది లేదు. సో అప్పుడు ఏంది మనకి ఇంటెన్స్ ఎక్కువగా ఉండదు, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండదు. సో బేసిక్గా ఏంటి వాళ్ళ పొజిషన్స్ రీడింగ్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటెన్సిటీ కూడా, అంటే ఎంత పొజిషన్స్కి ఎంత ఇంటెన్సిటీ వస్తుంది కూడా తెలుసుకోవాలి. సో సేమ్ థింగ్ అనమాట. ఇది మనకి మేజర్ ట్రేడ్. ప్రాఫిట్ బుకింగ్ ఇప్పటివరకు మంత్లో ఎక్కువగా బేరిష్ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా అంటే వస్తుంది. బట్ ఇది మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నామో ఆ ట్రేడ్ని తీసుకొని జనరల్గా 1 or 2 ట్రేడ్స్ తప్పిస్తే ఎక్కువగా చేయకూడదు. సో పర్సనల్గా నేను ఇదే ఫాలో అవుతాను, ఇదే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఇది కొంతమందికి మొనటస్ అనిపించచ్చు, బోరింగ్ అనిపించచ్చు, ఓల్డ్ స్కూల్ అనిపించచ్చు, వాటెవర్. బట్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటెన్సిటీ మనకి ఏంటి 1:2 అని ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం? ప్రైస్ ఎక్కడ కూడా మొమెంటంలో లేదు, కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్లో ఉంది. ఈ మంత్ అంతా చూసుకుంటే ఆప్షన్ బయర్స్కి చాలా, అంటే చెప్పాలంటే నైట్ మేర్ లానే అనొచ్చు. సో ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చింది కదా, ఇది తీసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి, అంతకుమించి ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు. ఇన్ కేస్ చేయాలి అనిపిస్తే మళ్ళీ డే హై ఎప్పుడైనా రీచ్ అయ్యి మళ్ళీ ప్రైస్ ఫాల్ అయ్యేటప్పుడు చూడాలి తప్పిస్తే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ప్రైస్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనిపిస్తూ ఉంది. ఠీక్, ఇప్పుడు మనకి డే హైకి రీచ్ అయింది, బట్ మళ్ళీ అక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవుతూ ఉంది. సో ఎవరైనా అట్లీస్ట్ ఒక చిన్న ట్రేడ్ చేయాలనిపించినా కూడా కన్విక్షన్ కావాలి బేసిక్గా. ఇట్లాంటి కన్విక్షన్ తర్వాత చేసినా పర్లేదు, అది ఎక్కువగా దాన్ని వాట్ వి కాల్ డ్రాగ్ చేయకూడదు. తీసుకున్నామా ప్రైస్ అయిపోయిందా అనే సిచ్యువేషన్లోనే ఉండాలి. అండ్ ప్రైస్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది చూడండి, ట్రెండ్ లైన్స్ అనేవి. సో సేమ్ థింగ్ ఇదే మెన్షన్ చేసిన ఉండే. సో ఇప్పుడు మనకి క్లారిటీ ఏంటి? సో ఒకరిపైన డిపెండ్ అవ్వడం కంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ బ్రేక్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ జనరల్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయినా పర్లేదు, బట్ స్టిల్ ఇక్కడ చూడండి జనరల్గా. సో ఇప్పుడు ఏదైతే మనకి జనరల్గా ఇది బ్రేక్అవుట్ అవుతే ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, లేదా మళ్ళీ ఈ డే హై రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ సేమ్ థింగ్ ఇది ప్రతి ఒక్కరికి ఎవరైతే పీవైటీ ఇనీషియల్ డేస్ నుంచి ఫాలో అవుతున్నారో ఈ ఛానల్స్ అనేటిది మైండ్లో ఫీడ్ చేసి మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి ఛానల్ ఎప్పుడైనా ప్లాట్ చేసినప్పుడు బేసిక్గా బ్రేక్అవుట్ అవుతే ఏం చేయాలి, బ్రేక్ డౌన్ అవుతే ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఎప్పుడు వస్తుంది, బ్రేక్అవుట్ అయితేనే వస్తుంది, అదర్వైజ్ రాదు. సో ఇక్కడ ఏదైనా చిన్న ట్రేడ్ చేసినా కూడా ఎక్కడి వరకు చేయాలి, మళ్ళీ డే లో వరకే చేయాలి తప్పిస్తే ఇన్ కేస్ డే లో బ్రేక్ డౌన్ అవుతే ఈ లెవెల్ వరకు అవుతుంది. సో ఇక్కడ వరకు వచ్చి ఉంటే మనకి లిక్విడిటీ ఛాన్సెస్ మంచిగా ఉంటుండే, బట్ ఈరోజు అక్కడ ప్రైస్ ఏదైతే మనం మెయిన్గా పెట్టుకున్నామో జోన్, ఆ జోన్ అయితే టచ్ చేయలేదు కాబట్టి సో కొంత లిక్విడిటీ హంట్ అనేది జరగలేదన్నమాట. ఠీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకున్నాం ప్రైస్ ఏం జరిగింది. అట్లీస్ట్ ఎవరైనా బేరిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేసి ఉంటే 1:1, 1:2 మళ్ళీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాషియస్ సైన్ ఏంటి, మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్ఎస్ఐలో కంప్లీట్గా డైవర్జెన్సెస్ ఉన్నాయి, అంటే ప్రైస్ ఫాలో అవుతుంది బట్ స్ట్రెంగ్త్ లేదు. అందుకనే నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తా ఉంటా, డేలోకి వచ్చిందా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, 80% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో దట్ 1 or 2 లాట్స్ ఉంటే ఏమవుతుంది, ఇన్ కేస్ ఇందులో ఈ మేజర్కి 1 or 2 ఎంట్రీ లెవెల్లో పెట్టి వదిలేసినా పర్లేదు, కానీ పర్సనల్గా నేను ట్రయల్ చేస్తూనే చేయమని చెప్తా ఉంటా. సో ట్రయల్ చేస్తే అట్లీస్ట్ ఈ క్యాండిల్లోనే వెళ్ళిపోతుంది. అండ్ మిగతా ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ పర్సెంటేజ్ అయితే మీతోనే ఉంటుంది కదా. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతే పర్సనల్గా బుల్లీ చేయొచ్చా అంటే పర్సనల్గా
ఇప్పుడు 1 or 2 ట్రేడ్స్ అయిపోయినాయి అనుకోండి, నేను తీసుకునే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ట్రేడ్స్ అయిపోయినాయి అంటే పర్సనల్గా నేను ఇంకా మళ్ళీ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయను. అది ఎంత 1000 పాయింట్స్ పోయినా కూడా పెద్ద వర్రీ అవ్వదు, బికాజ్ ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నా. అండ్ సేమ్ థింగ్ కోర్స్ పార్టిసిపెంట్స్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో దీని తర్వాత అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది కొంచెం ఎగ్జాగరేషన్తో వచ్చిన లెవెల్స్, ఇది ఏదైతే సిఏస్ ఇప్పుడు సిఏస్ వల్ల ఉండొచ్చు. ఇది బేసిక్గా ఏంటి అంటే ఈ జోన్ వరకు వస్తే దట్స్ ఫైన్, బట్ పర్సనల్గా నేనైతే ఈ కంప్లీట్గా ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది సిఏస్ వల్ల జరగవచ్చు, ఆర్ మంత్లీ లిక్విడిటీ ఎలా ఉంటుంది బేసిక్గా రోల్ ఓవర్స్, రోల్ డౌన్స్, అండ్ ఎండింగ్ టైంలో ఏంటి అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ కింద కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ప్రైస్ అయితే ఈ లెవెల్ వరకు రావచ్చు అనే ఛాన్స్ అయితే ఉంటుంది, పర్సనల్గా పింగ్ చేసిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. బట్ ఇంతకుమించి ఇది లైట్ తీసుకోండి. అండ్ ఈ ట్రేడ్ చేయకుండా కూడా లైట్ తీసుకోండి. ఏదైతే మెజారిటీ మెయిన్ ట్రేడ్ ఉందో ఇవి చేసినారు కదా, దట్ ఈజ్ ఎనఫ్. టీకే, సో ఇట్లా ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి తప్పిస్తే ఏదైతే మార్కెట్లో న్యూస్ ఉందో అవన్నీ ఫాలో అవ్వకండి. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఎవరైతే రీటైలర్స్ ఉండే క్లయింట్స్ ఎవరైతే ఉండేనో వాళ్ళు దేవర్ హోల్డింగ్కి మంచి బుల్లిష్ పొజిషన్స్, బట్ మార్కెట్ ఏం చేస్తుంది వాళ్ళందరినీ చంపేస్తుంది ఇక్కడే. సో ఇక్కడ సైకలాజికల్గా వీక్ అయిపోయి ఇంకా ప్రైస్ రాదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలి అంటే ఎవరైతే ఈ క్లయింట్స్ ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ ఎఫ్ఐస్ అండ్ ప్రొపరైటరీస్ని కలిపితే కంటే కూడా స్ట్రెంగ్త్ ఉన్న పొజిషన్స్. కానీ ఒకటే ఏంటి అంటే నేక్డ్ బయింగ్కి ఇంత స్ట్రెంగ్త్ అనేది ఉండదు. బట్ దాని రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే రీటైలర్స్ ఇక్కడ బేరీ సైడ్ షిఫ్ట్ అవుతారో అప్పుడు ఏంటి వీళ్ళకి లిక్విడిటీ హండ్ దొరికింది. సో ఇట్లాంటి ఆర్ఎస్ఐతో బేసిక్గా చాలా ట్రిక్స్ ఉంటాయి, ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఆర్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. పర్సనల్గా నేను ట్రీట్ చేస్తా అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓన్లీ థింగ్ ఈజ్ మీ ఎగ్జిస్టింగ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసిరండి, సో దట్ కొత్తవి నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నేర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఆలోచించకండి, బికాస్ లైఫ్ టైం స్కిల్ కావాలి అంటే ఇట్స్ మ్యాండేటరీ. ఎవరు కూడా ఫ్రీగా నేర్పరు, ఫ్రీగా నేర్పేది ఏది కూడా అంత ఎగ్జాక్ట్గా వర్క్ అవ్వదు. ఎప్పుడైతే ఫ్రీగా నేర్చుకుని దాని పర్సనల్ అబ్జర్వేషన్స్తో యాడ్ చేస్తారో దట్స్ ఫైన్, అప్పుడు బాగా వర్క్ అవుతూ ఉంటుంది. టీకే, సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సి కూడా ఏం లేదు. అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ చూడండి ఎక్కడి నుంచి బేసిక్గా ఈ మంత్లీ అంతా కూడా మంచి బేరిష్ మూవ్ అయితే ఉండింది అండ్ ఎక్కువగా టార్గెటెడ్ జోన్స్లోనే వచ్చింది, మొమెంటం లేకుండే. సో ఇది మనకేంటి అంటే షార్ట్ కవరింగ్ వల్ల వచ్చే బౌన్సెస్ ఉంటాయి. దీన్ని గామా బ్లాస్ట్, హీరో ట్రేడ్ ఆర్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో దిస్ వాజ్ ద సినారియో. అండ్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం డేటా ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జనరల్గా క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ ఉన్నారు పొజిషనల్గా, అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు, అండ్ డిఐస్ మోస్ట్లీ బుల్లిషే ఉంటారు. అండ్ ఇది వెరీ నామినల్ క్వాంటిటీ. టీకే, సో డిఐస్ని మనం కన్సిడర్ కూడా చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా ఏంటి అంటే పొజిషనల్ డేటా. అండ్ ఇంట్రాడే కోసం ఎక్కువగా తీసుకుంటే ఏంటి అంటే స్టాప్ లాస్ రేట్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే మనకి మంత్లీ ఎక్స్పైరీ కానీ వీక్లీ ఎక్స్పైరీ తర్వాత బిల్డ్ అయ్యే డేటా అంటే అట్లీస్ట్ నెక్స్ట్ వన్ డే కోసం వెయిట్ చేస్తే ఏంటి అంటే మనకి ఫ్రెష్ డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పైరీ తర్వాత ఉండే డేటా పొజిషనల్ డేటా ఉంటుంది, దీంతో ఇంట్రాడే చేయలేము కాబట్టి. సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ సో ఒకసారి 4 hourly వ్యూ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో సపోజ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే 5 wave స్ట్రక్చర్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అండ్ దీన్ని మైండ్లో పెట్టుకోకండి. సో ఇట్లా థర్డ్ వేవ్ కొంచెం డైనమిక్గా ఉండాలి, ఇక్కడ అది కూడా లేదు. బట్ స్టిల్ థర్డ్ వేవ్ అండ్ ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ ఇట్లాంటి కరెక్షన్ కూడా ఉండొచ్చు. సో ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే సపోజ్ ఈ ప్యాటర్న్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, దాని తర్వాత బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మళ్ళీ డౌన్ సైడ్, అదర్వైజ్ లైట్ తీసుకుంటా. సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఇది. దీన్ని మైండ్లో పెట్టుకొని చేయడానికి ట్రై చేయకండి. అండ్ ఇది ఫోర్త్ వేవ్ కాదా అని అట్లీస్ట్ జనరల్గా ఏబీసీ కరెక్షన్స్ ఉండొచ్చు. ఏబీసీ కరెక్షన్ చూడాలి అంటే ఇట్లా చూడాల్సి వస్తుంది, A=C1 అట్లా. అండ్ ఇక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. అండ్ హెల్దీ రిట్రేస్మెంట్ ఎక్కడి వరకు జనరల్గా 62%.
ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనకి ప్రైస్ అనేది ఎస్టర్డే 38% రిట్రేస్మెంట్ అయిన ఉండే. దాని తర్వాత జనరల్గా మనం రిట్రేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 50% రిట్రేస్మెంట్ అండ్ 62% రిట్రేస్మెంట్. ప్రైస్ వెళ్ళొచ్చా ఇక్కడ వరకు అంటే వెళ్ళొచ్చు. అదర్వైజ్ జనరల్గా మనకి 1:1 చూసుకున్నా కూడా 50%, అంటే A=C చూసుకున్నా కూడా 50% రిట్రేస్మెంట్ ఈ ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. సో దీన్ని ట్రేడ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి ఏంటి అంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎలియట్ వేవ్స్ పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఎవరికైతే అది చిన్నగా చెప్పినా కూడా అర్థమవుతుందో వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఎలియట్ వేవ్ ట్రాప్లో పడకండి. సో ఫిబొనాచి లెవెల్స్ క్లియర్గా మార్క్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మేము ఏదైతే డేటా లేదు కాబట్టి అట్లీస్ట్ పొజిషనల్ ఇంటెన్సిటీ అండ్ సేమ్ వే ఫిబొనాచి లెవెల్స్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో ఇది ప్లాట్ చేసుకున్న లెవెల్. అండ్ ఏదైతే ఈ జోన్ ఉండిందో అదొక ఇంపార్టెంట్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో టీకే. సో రేపు బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్ ఎక్కడన్నా ఓపెన్ అండి ఏమైనా జరగండి, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ బ్రేక్ డౌన్ అవుతూ ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వెళ్తూ ఉంటుందో మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఫర్ అస్. టీకే. అండ్ రేపటి కోసం లో ప్రాబిలిటీ ఇవన్నీ కూడా పర్సనల్గా కన్సిడర్ చేయం, బికాజ్ డేటా లేనప్పుడు అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్కువగా వెనస్డేస్ నేను పర్సనల్గా ట్రేడ్స్ అనేటివి అవాయిడ్ చేస్తూ ఉంటా. సో మీ ఏవైతే ఓన్ ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటి ప్రకారంగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ సపోజ్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ ఈవెన్ ఏదైతే మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ ఉన్నాయి కదా, గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ సైడ్ వైజ్ యాక్షన్ ఉండి డౌ థియరీ వైలేషన్ ప్లస్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్లస్ స్పాట్లో 20-30% స్టాప్ లాస్ క్లియర్గా ఉంటే అప్పుడు లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏంటి అంటే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇంకా కిందికి వెళ్తూ ఉంటే కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. సపోజ్ ఇక్కడ ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక డౌ థియరీ వైలేషన్ వచ్చి డౌ థియరీ వైలేషన్ ప్లస్ బుల్లిష్ ప్యాటర్న్ ప్లస్ మనకి స్పాట్లో 20-30 పాయింట్స్ ఎస్ఎల్ క్లియర్గా ఉంటే అప్పుడు ఒక లో ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇందులో ఏంటి అంటే 10-20% సేమ్ ఏదైతే మనం డిస్కస్ చేసిన లో ప్రాబిలిటీ అదే అనమాట. ఎందుకు అంటే అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు మళ్ళీ లిక్విడిటీ హంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ అన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సపోజ్ ఫస్ట్ క్యాండిల్ కొంచెం పెద్ద క్యాండిల్ వచ్చి విక్స్ ఉన్నాయనుకోండి పర్సనల్గా, సో ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఇది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే అట్లీస్ట్ 1:1 ఛాన్స్ కంటే ఎక్కువ రాదు. అండ్ సేమ్ వే పైకి వెళ్తూ ఉన్నా కూడా 1:1 ఛాన్స్ కంటే ఎక్కువగా ఏం రాదు. సో టీకే. అండ్ ఓఐని కూడా ఓఐని కూడా చూడండి. సో దట్ ఇక్కడ పుట్ ఓఐ కాల్ ఓఐ కంటే ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు ఏంటి అంటే మనకి కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మనం క్రెడిట్ స్ప్రెడ్స్ డిప్లాయ్ చేసినా కూడా ఏమవ్వదు. టీకే. అండ్ యాక్చువల్గా ట్రేడింగ్లో జనరల్గా చెప్తా ఉన్నా పర్సనల్గా 2-3 years ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప జనరల్గా కాల్ బై చేయడం పుట్టు బై చేయడం కాదు. అండ్ ఈరోజు ఐ రిసీవ్డ్ మల్టిపుల్ మెసేజెస్ పీపుల్ అంటే అనవసరంగా కాల్ తీసుకున్నారు బట్ దాని తర్వాత ప్రైస్ అంతా బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత వాళ్ళు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో ఆ లెవెల్కి వచ్చింది బట్ స్టిల్ ఏదైతే కింద బాటంలో ఉన్నారో ఆ లిక్విడిటీ హంట్లో మళ్ళీ బేరీ షిఫ్ట్ అయినారు, డబుల్ లాసెస్. అండ్ అనాలిసిస్ వీడియో ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి హెడ్ఏక్ ఫీల్ అవ్వరు, బికాజ్ ఏం జరుగుతుందో అర్థమవుతూ ఉంటుంది. అండ్ టీకే. సో స్టిల్ అనాలిసిస్ వీడియో చూస్తున్నారంటే చూడట్లేదు, సో అట్లాంటి వాళ్ళకి హెడ్ఏక్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక 10-15 minutes స్పెండ్ చేయండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 2-3 years పక్కా టైం పడుతుంది. ఎవరైతే 3 monthsలో నేర్చుకుంటారో వీళ్ళు ఛాంప్స్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళు జనరల్గా 1000 members ఆర్ 1 lakh members చాలా నాట్ 1% మాత్రమే ఉంటారు ఇట్లాంటి టాలెంటెడ్ పీపుల్. సో వీళ్ళని చూసి మీ అందరు కూడా నాకు 3 monthsలోనే వస్తుంది అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది అండ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఎక్కడో చోట మీకు నచ్చిన మెంటర్తో కోర్స్ జాయిన్ అవ్వండి, డబ్బులు పోగొట్టుకోకండి. మీరు పోగొట్టుకునే దాంట్లో 1-2% ఫీజెసే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. ఇట్లాంటి థింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి, లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీ లైఫ్ స్కిల్ కావాలి అంటే ఎక్కడో చోట ఎంతో కొంత పెట్టి నేర్చుకోవాలి, ఎవరు ఫ్రీగా నేర్పించరు.
ఠీక్ యా, దట్స్ ఆల్ ఫర్ నో. అండ్ అడిషనల్ కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే యూట్యూబ్లో ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, గో త్రూ దోస్ డీటెయిల్స్. ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ గైడ్ చేస్తాను. యా, దట్స్ ఆల్ ఫర్ నో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.